ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇదే హాట్ టాపిక్గా నడుస్తుంది. ఎస్ఐఆర్ ఫారాల భర్తీ విషయంలో కొంత తర్జన భర్జన కూడా ఏర్పడినట్లు ఇప్పటికే మనకు పలు వార్తలు అందుతున్న పరిస్థితుల్లో బిఎల్ఓలు ఆ సమస్యను అధిగమించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తిగా 2002 సంవత్సరానికి సంబంధించి ఓటర్ జాబితాలో సరైన సమాచారం అందక బిఎల్ఓలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. అధికారులు ఇప్పటికే 2002 ఓటర్ జాబితాకు సంబంధించి ఆ ఓటర్ జాబితాను కూడా బిఎల్ఓలకు అందించిన పరిస్థితి కనబడుతుంది. సో ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వెంకటాపాలెం గ్రామంలో ఉన్నాము. వెంకటాపాలెం గ్రామంలో ఎస్ఐఆర్ ఆ ప్రక్రియ కూడా చాలా వేగవంతంగా నడుస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 50% ఆ ప్రక్రియ పూర్తయింది. దాదాపు ఈ నెల 24 వరకు కూడా ఎస్ఐఆర్ ఫామ్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి ఈసీకి అందించాలని చెప్పేసి కూడా తుది గడువు కూడా పెట్టుకున్న తరుణంలో పూర్తిగా ఎస్ఐఆర్ ఫారాలు పూర్తిగా నింపుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారిగా ఓటర్లంతా కూడా ఎంతో దిగ్బాధ్యం చెందుతున్న విషయం. ఎందుకంటే ఎస్ఐఆర్ ఫారాల్లో ఎక్కడైనా తప్పులు దొరికినట్టయితే మా ఓట్లు ఎక్కడ గల్లంతవుతాయో లేదా ప్రభుత్వం నుంచి మాకు వస్తున్న పథకాలు ఎక్కడ ఆగిపోతాయో అన్న తర్జన భర్జనలో కూడా ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బిఎల్ఓలంతా కూడా ఫారాలు నింపే ప్రక్రియలో నిమగ్నమైనారు. ఒకసారిగా మనం బిఎల్ఓలతో మాట్లాడదాం. ఈ ఫారాల నింపే విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి, ఒకసారిగా ఇప్పటివరకు ఎన్ని ఫారాలు నింపారు, ఏ విధంగా వాళ్ళు ఫారాలని నింపుతున్నారో కూడా ఒకసారిగా మనం వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో మేడం చెప్పండి, ఇప్పటివరకు ఎన్ని ఫారాలు నింపారు, అసలు ఎస్ఐఆర్ ఫామ్స్ నింపే ప్రక్రియలో మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తున్నాయి ప్రధానంగా? ఇప్పటివరకు 500 ఫారాలు నింపామండి. చాలా ఇబ్బంది ఎదురవుతుంది. ఫాము వాళ్ళు ఫిల్ చేసుకొని రావాలి అంటే ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అంటే వాళ్ళది 2002లో ఎస్ఐఆర్లో ఓటు ఉండాలి, కానీ లేనప్పుడు వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఆ 2002లో అసలు వాళ్ళ ఓటు ఎక్కడుంది, మేము ఎక్కడ వేసాము అనేది వాళ్ళ పేరెంట్స్కి గుర్తుండదు. లేకపోతే వాళ్ళ నాయనమ్మ తాతయ్య నింపమంటున్నారు, వాళ్ళు ఇది లేకపోతే వాళ్ళది కూడా కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. అలా ఓటరు కరెక్ట్గా చెప్పలేని నేపథ్యంలో బిఎల్ఓ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఊరి కోడళ్ళకి ఏంటంటే తల్లిదండ్రులతోటి లేదా నాయనమ్మ తాతయ్యతోటి నింపమంటున్నారు. వాళ్ళు కోడళ్ళు ఏంటంటే కరెక్ట్గా అడ్రస్ నాయనమ్మ తాతయ్య అవన్నీ చెప్పలేకపోతున్నారు. ఈసీ నెట్ అనే దాని ద్వారా ఎతకమంటున్నారు. అది ఎతికి మళ్ళీ ఓటర్ ఫామ్ ఫిల్ చేసి మళ్ళీ ఆన్లైన్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఒక్కొక్క ఫామ్ ఫిల్ చేసేయాలంటే 2 ఫామ్లు ఇచ్చారు. ఓటరు పూర్తిగా వివరాలు ఒకవేళ తప్పు నింపుతామేమో మళ్ళీ ఫామ్ ఇవ్వమని అంటున్నారు కాబట్టి అవి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏ ఫామ్ని కూడా నింపకుండా తీసుకొచ్చి మమ్మల్ని బిఎల్ఓలకే ఇచ్చి నింపమనే పరిస్థితి ఉందండి. ఆ పరిస్థితిలో మేము అది 2 ఫామ్స్ నింపేసరికి ½ అన్ అవర్ ఫామ్ అక్కడికే అయిపోతుంది. ఆన్లైన్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది. బిఎల్ఓలు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. వెంకటాపాలెం PS 89 బిఎల్ఓ. నా పేరు కవిత అండి. సో మేడం చెప్పండి, అంటే ఇప్పటికే కొంత ఇంటర్నెట్ ప్రొవైడింగ్ కూడా చాలా సమస్యగా ఉంది. సైట్ కూడా ఒక్కొక్కసారి స్టక్ అయిపోతుంది. దానివల్ల కూడా ఈ ప్రక్రియ చాలా ఆలస్యం అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎటువంటి ఆలస్యం జరుగుతుంది, దానివల్ల మీరు బిఎల్ఓలుగా ఏమి ఇబ్బందులు పడుతున్నారు? ఫామ్స్ మేము వచ్చి నింపుకొని ఒక 50 ఫామ్స్ అట్లా దగ్గర పెట్టుకొని గబుక్కుని నింపుదామని చూసేసరికి అది ఎస్ఐఆర్ సైటు ఓపెన్ అవ్వట్లేదండి, ఆగిపోతుంది. మధ్యాహ్నం ఉదయం 11 దగ్గర నుంచి 2 వరకు కూడా అది యాప్ రావట్లేదు. అలా ఫామ్స్ అలా ఉండేసరికి చాలా పెండింగ్ ఉండిపోవాల్సి వస్తుందండి. నిన్న ఈ రోజు కూడా ఇబ్బంది అవుతుందండి. మేము బిఎల్ఓలే రాసి నింపి అన్నీ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందండి. దానికి తోడు సెల్లో కొట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ట్యాబ్లు అట్లా ఇచ్చిండుంటే గవర్నమెంట్ ఇంకొంచెం మాకు బాగుండేది. నెట్ కూడా ప్రాబ్లం అవుతుందండి. సో ఇక్కడ మరో బిఎల్ఓ కూడా ఎస్ఐఆర్ ఫారాన్ని కూడా ఫిలప్ చేస్తున్నారు. ఒకసారి మనం ఎస్ఐఆర్ ఫారంను కూడా ఒకసారిగా నిశ్చితంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఒక ఎస్ఐఆర్ ఫారం అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్ ఫామ్, రివిజన్ ఫామ్. సో పూర్తిగా ఇందులో ఓటర్ ఫోటో పక్కన ఒక స్పెషల్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ స్పెషల్ క్యూఆర్ కోడ్ ఆమె యొక్క డీటెయిల్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక్కసారిగా బిఎల్ఓలు నెట్లో ఎంటర్ చేయకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే తనకు సంబంధించిన ఓటర్ జాబితా కూడా పూర్తిగా వస్తుంది. సో ఇక్కడ ఓటర్ పేరు అనేది రాయాలి, బంధువు పేరు రాయాలి, బంధుత్వం రాయాలి. అంటే ఒకసారిగా బంధుత్వం అంటే 2002లో కనుక ఒక మనిషికి ఓటు లేకపోయి ఉండుంటే వాళ్ళ తాతయ్య, నాయనమ్మ అలాగే వాళ్ళ అమ్మ నాన్నకు సంబంధించిన ఎపిక్ నెంబర్లు ఎంటర్ చేయాలి. వాళ్ళు 2002లో ఏ బూత్లో ఓటేశారు, ఏ సీరియల్ నెంబర్లో ఓటేశారు కూడా అవి ఖచ్చితంగా రాస్తేనే వీళ్ళకు కూడా ఓటర్ అనుసంధానం అవుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే
ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఓటర్ జాబితాను ఒక సరళీకృతమైన పద్ధతిలో అమర్చడం, అలాగే నకిలీ ఓట్లను తొలగించడం లాంటి ప్రధాన ఉద్దేశంతో కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియని మొదలుపెట్టారు. అలాగే 1954 నుంచి కూడా 2004 వరకు దాదాపు 8 సార్లు ఎస్ఐఆర్ ప్రక్రియను చేసినట్లు కూడా ఎన్నికల కమిషనర్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే 2002 నుంచి కూడా ఇప్పటి వరకు ఎస్ఐఆర్ ప్రక్రియను జరపలేదు. కాబట్టి మరణించిన వారి పేర్లు, అలాగే నకిలీ ఓట్లు అంటే వేరువేరు ప్రాంతాల్లో ఓట్లు వేసే వారి పేర్లు తొలగించడానికి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రధానంగా పనిచేస్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితుల్లో కొన్ని రాజకీయ పార్టీలు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మీద పూర్తిగా కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని చెప్పేసి కూడా మరికొంతమంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా పూర్తిగా ఎస్ఐఆర్ ఫారంలో అందించిన వెంటనే సరైన డేటాని కనుక అందించినట్లయితే పూర్తిగా డేటా ఒకవేళ చిన్న చిన్న తప్పులు దొరికినా కానీ బిఎల్ఓలు సిస్టంలో ఎంటర్ చేసే క్రమంలో ఒక్కసారిగా వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉంటాయి, ఫోన్ చేసి మళ్ళీ సరైన సమాచారాన్ని కనుక్కొని పూర్తిగా ఎంటర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. పూర్తిగా ఎవరు ఎటువంటి గందరగోళానికి గురి కాకుండా బిఎల్ఓలు ప్రశాంతంగా ఎస్ఐఆర్ ప్రక్రియనైతే చాలా సరళీకృతంగా చేస్తున్న పరిస్థితి ఇటు ఖమ్మం జిల్లాలో కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి ఎస్ఐఆర్ మీద తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, 9+ న్యూస్, ఖమ్మం నుంచి.